అందరికీ నమస్తే. మీకోసం ఒక చిన్న కథ. వాల్మీకపురంలో జీమకేతుడు అనే మహర్షి ఉండేవారు. ఆయనకు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది. వెంటనే పద్మాసనం వేసుకుని కూర్చుని బ్రహ్మ గురించి తపస్సు మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచాయి, కానీ బ్రహ్మ సాక్షాత్కారం మాత్రం కలగలేదు. జీమకేతుడికి కోపం వచ్చింది. వెంటనే ఓ ఆలోచన కూడా వచ్చింది. బ్రహ్మదేవుడు కఠినాత్ముడు, అదే పరమేశ్వరుడైతే భోలాశంకరుడు భక్తవశంకరుడు. భస్మాసురుడికి కూడా రాక్షసుడైన వరమిచ్చి తనకే ఆపద కొని తెచ్చుకున్న కరుణాహృదయుడు. ఆయనకు దేవదానవ పక్షపాతం కూడా లేదు. అలాంటి శివుడి గురించి తపస్సు చేయకుండా బ్రహ్మ గురించి ఎందుకు చేశానా అని బాధపడి శీర్షాసనం వేసి తలకిందులుగా పరమేశ్వరుడు గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. జీమకేతుడి తపస్సు కఠినంగా సాగింది. అయితే పరమేశ్వరుడు మాత్రం అతనికి ప్రత్యక్షం కావడం లేదు. శివుడు తనంత దీక్షగా తపస్సు చేస్తున్నా ఎందుకు జాలిపడడం లేదో జీమకేతునికి అర్థం కాలేదు. శివుడి మీద కూడా కోపం వచ్చింది. వెంటనే శ్రీ మహావిష్ణువు జ్ఞాపకం వచ్చాడు. బ్రహ్మ కంటే శివుడి కంటే విష్ణువే అన్ని విధాలా గొప్పవాడు అనిపించాడు. ఎందుకంటే గజేంద్రుని రక్షించడానికి తనను తాను మర్చిపోయి ఆయుధాన్ని కూడా ధరించకుండా వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. ఆయన వెంటనే సుదర్శన చక్రం, శంఖం, గదాయుధం అవన్నీ రావాల్సి వచ్చింది. అలాంటి దయామయుడైన మహావిష్ణువు గురించి తపస్సు చేయకుండా అనవసరంగా బ్రహ్మ శివుల గురించి తపస్సు చేసి విలువైన సంవత్సరాలు వృధా చేశానని అనిపించి అగ్నిలో నిలబడి మహావిష్ణువు గురించి భయంకరమైన తపస్సు ఉగ్రంగా చేయడం మొదలుపెట్టాడు జీమకేతుడు. అయితే పాపం ఎంత కాలం తపస్సు చేసినా జీమకేతుడికి విష్ణువు దర్శనం కాలేదు. విష్ణువు మీద కూడా కోపం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తనని కనికరించలేదు. ఇంకా ఎవరి గురించి తపస్సు చేయాలో జీమకేతుడికి అర్థం కాలేదు. తన మీద తనకే జాలి వేసి అసహ్యం కలిగింది. వారి దర్శనం కానీ తాను బ్రతకడం అనవసరం అనుకున్నాడు. తాను పాపాత్ముడినేమో అని భావించి పాపాత్ములు బ్రతకడం భూమికి భారమని కత్తి తీసుకుని తన కంఠం నరుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే, అతని ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. జీమకేతుడు ఆశ్చర్య ఆనందాలతో తలమునకలవుతూ వారికి సాష్టాంగపడి, త్రిమూర్తులారా, నేను మనసా వాచా కర్మన తపస్సు చేస్తే కనికరించిన మీరు ఆత్మార్పణ చేసుకుంటుంటే ఎందుకు ప్రత్యక్షమయ్యారు అని అడిగాడు. వాళ్ళు అతని వంక ప్రేమగా చూస్తూ, నీలో ఇంతకాలం అహంకారం, అసహనం, కోపం వంటి మేఘాలు ఆవరించి ఉండడం వల్ల మా కృపాకిరణాలు నీపై ప్రసరించడం కుదరలేదు. నేడు నీలో ఆ మేఘాలు తొలగిపోయాయి. అందుకే నీకు మేము ముగ్గురం ప్రత్యక్షమయ్యాము. ప్రతి వ్యక్తికి పట్టుదల, కృషి ఉండాలి, కానీ కేవలం అవి మాత్రమే ఉంటే సరిపోదు, ఓర్పు కూడా కావాలి అంటూ వివరించి మోక్షాన్ని ప్రసాదించారు. సో ద మెసేజ్ ఈజ్, మనం ఏమైనా సాధించాలనుకుంటే కేవలం పట్టుదల, కృషి ఉంటే సరిపోదు, ఓపికగా కూడా వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. Please like, share and subscribe to V Creations YouTube channel. Thank you one more time. Bye bye.